మొదటి యోహాను 5వ అధ్యాయము 20వ వచనం చూసినట్లయితే, మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలెనని. సత్యవంతుడైన వానిని ఎవరు? ఈ సత్యవంతుడు అంటే తండ్రి దేవుడు. అయితే సత్యవంతుడైన వానిని ఎరుగవలెనని దేవుని కుమారుడు, ఎవరు ఆ దేవుని కుమారుడు? యేసు క్రీస్తు ప్రభుల వారు వచ్చి మనకు వివేకము అనుగ్రహించున్నాడని మనము ఎరుగుదము. ఎలా ఎరుగుదము? సిలువ ద్వారా. హల్లెలూయా. క్రయధనం చేసినాడు కదా, సిలువ ద్వారా మనకు వివేకాన్ని కూడా అనుగ్రహించాడు. అయితే మనము దేవుని కుమారుడైన యేసు క్రీస్తునందున్న వారమై, యేసు క్రీస్తునందు మనమందరము యేసు క్రీస్తునందున్న వారం అంటే ఆయనకు సంబంధించిన వారమైన మనము సత్యవంతుని యందు ఉన్నామంటే తండ్రి క్రీస్తు యందు ఉన్నాం. యేసులో దేవుని యొక్క నీతిగా మనం స్థిరపరచబడినామని అర్థం వస్తుంది. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. వి ఆర్ హిస్ అండ్ ఫర్ హిమ్ అలోన్. హల్లెలూయా. అయితే నిజమైన దేవుడును ఇంకా ఎలాంటి దేవుడు అంటే నిత్య జీవమై ఉన్నాడు. నిజమైన దేవుడును నిత్య జీవమై ఉన్నాడు. హీ ఈజ్ ద ట్రూ గాడ్, ఈజ్ ద ఇటర్నల్ గాడ్. హల్లెలూయా. మే గాడ్ బ్లెస్ ద స్క్రిప్చర్ ఫర్ హిస్ కింగ్డమ్ అండ్ ఫర్ హిస్ గ్లోరీ. ఆమేన్.